2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్. అండ్ ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో మనం ఎంతోమంది మహిళలు వాళ్ళు చేస్తున్న రకరకాల బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అండ్ అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు ఫ్లోర్ క్లీనింగ్ అయినా మనము డిటర్జెంట్స్ ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో సో వాటికి రిలేటెడ్గానే బిజినెస్ చేస్తున్న అంజమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఇంతకీ అందులో లాభాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ వ్యాపారంలో ఆవిడ ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. నమస్కారం మేడం. సో ఎలా మొదలైందండి మీ జర్నీ? నాది ఫస్ట్‌లో నేను ఇంట్లోకి తెచ్చుకునేదాన్ని మేడం. ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు నేను చిన్నగా బేగం బజార్ నుంచి మాల్ తెచ్చుకునేదాన్ని. తెచ్చుకొని చిన్నగా ఏదైనా తయారు చేద్దామన్న ఆలోచన ఉంటుండే. దాంతో మా వారు మేమిద్దరం కలిసి చేద్దామని ట్రై చేద్దాం అనుకున్నాము. చిన్నగా 1-2 బాటిల్ తెచ్చుకొని అమ్ముతుంటిని. దాన్ని నేను ఫస్ట్‌లో మన సోపాయలు బాసన్లు తోముకోవడానికి తయారు చేశాను. ఆ తయారు చేసేటప్పుడు మా వారు మేమిద్దరం కలిసి చేసాము. చేసినాక మేము చిన్నగా గ్రూప్ తయారు చేసాము మేము. నా పేరు రాంపల్ దయారా కీసర మేడ్చల్ అంజమ్మ మణి గ్రూపు. చిన్న తయారు చేసాము. తయారు చేసిన తర్వాత మన డిఆర్డో మన సురేఖ మేడం, మన మాధురి మేడం, సుదర్శన్ సార్. ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన ఇదే మనము తీసుకెళ్ళాలి అని? అంటే ఏవైతే మీరు లిక్విడ్స్ డిటర్జెంట్స్ తయారు చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను ఒకరి కిందికి పనికి పోతే ఎన్ని రోజులు చేస్తాం, ఇది చేస్తే బాగుంటుంది కదా, ఒక పని అనేది మనకు ఉంటుంది కదా అన్నది మా వారు సెక్యూరిటీగా చేసేవారు. ఈ జీవనము జల్లారాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది దూటి మీదనే. మనం వానైనా ఎక్కడైనా సరే మనం ఆ వర్షానికి తడుచుకుంటా అన్నిటికి రావాలంటే కూడా బయటికి పోవాలంటే కూడా వాళ్ళు ఏదన్నా ఒక మాట అన్న పడాలి కదా అన్న ఆలోచన ఉండే. ఆ ఆలోచన మన సొంత బిజినెస్ మనం పెట్టుకుంటే బాగుంటుంది అన్నది మాకిద్దరికి కలిగింది. ఇంకా దాంతోపాటు మా పిల్లలను చదివించుకుంటా, చిన్న పిల్లలు మాకు అప్పుడు గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చేది రాజగృహ కల్పన. ఆ ఇంట్లో ఉంటే కొంచెం చేసుకుంటా వచ్చాము. ఇద్దరం కలిసి మేము మాట్లాడుకొని చిన్న బాటిల్ తెచ్చుకొని ఆ మెటీరియల్ చేసుకుంటా అట్లా ఉన్నాం. ఇప్పుడు మీరు తయారు చేస్తారా లేదంటే కొనుక్కొచ్చినే? లేదు మేడం, ఇప్పుడు తయారు చేస్తున్నాం. తయారు చేస్తున్నారు. మొదట్లో కొనుక్కొసుకొని అమ్ముకునే వాళ్ళం. అప్పుడు ఎలా ఉందండి? అప్పుడు ఏం లేదు మేడం. ఇప్పుడు ఎప్పుడైతే మనము గ్రూప్లోకి చేరిన తర్వాత 75,000 తోటి మాకు లోన్ ఇచ్చారు. మనిషికి 7,500 లెక్క పంచుకున్నాం. 7,000 తోటి మేము స్టార్ట్ చేసినాం. సో మీరు పెట్టుబడి 7,000తో మొదలు. సో అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మీరే ఇంగ్రీడియంట్స్ అన్ని మీరే తెచ్చుకొని తయారు చేశారు? మేమే చేసుకుంటాం. ఎన్ని రకాలు తయారు చేశారు ఇప్పటి వరకు మేడం 12 రకాలు ఉంటుంది మేడం. 12 రకాలు. ఏవేవి వేటికి ఉపయోగపడతాయి? మనం సోపాయలు కార్లకు వాడచ్చు, గిన్నెలు వాడుకోవచ్చు, అన్నిటికి వాడచ్చు. మనం డిష్ వాష్ సిమ్ అనేది దాంట్లో కూడా మనం డిటర్జెంట్ లిక్విడ్ తయారు చేయొచ్చు. మనము ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట. దానికి ఇంకోటి దాంట్లోనే ఇంకోటి కలిపేది కూడా ఉంటుంది. అది కూడా మనం హ్యాండ్ వాష్ కూడా తయారు చేయొచ్చు. దాని మీద అలాగా మనం పులవర్ కిన్నర్ వచ్చేసి 4 రకాలు తయారు చేయొచ్చు. మరి ఇవన్నీ ఎలా మీకు తెలిసాయండి? అంటే ఇందులో ఇది కలపాలి, ఇందులో ఇది కలపాలి, ఇలా కలిపితే ఇది తయారవుతుందని మీకు ఎట్లా వచ్చింది? అంటే మాకు పిడుగురాల్లో ఒక ఆయన ముసలాయన ఉన్నాడు మేడం. ఒక డిష్ వాష్ సిమ్ కోసం పోయినాం యూట్యూబ్లో చూసి. ఆయన ద్వారా మేము తెలుసుకున్నాం. తెలుసుకొని ఆయన కాడికి పోయినాక పలాంది బేస్ కలిపితే అవుతుంది అని చెప్పిండు. ఆయన కరోనా టైంలో లేడు, ఈ టైంలో లేడు మాకు చూపించినాక. ఆ టైంలో మేము నేర్చుకున్నాము. అప్పటి నుంచి నేర్చుకుంటున్నాము. లేనిది ఇంకా తెలియంది కూడా ఆయన కాడికి పోయి నేర్చుకున్నాము. మంచిగానే ఇంప్రూవ్ అయినాం. సో మరి అప్పుడు మొదట్లో మీరు తయారు చేసింది ఏంటండి? అంటే మేము మొదట్లో సోప్ ఆయిల్ మేడం. సోప్ ఆయిల్ మొదటగా మీరు తయారు చేసింది సోప్ ఆయిల్. అండ్ ఆ తర్వాత ఆయన నేర్పించిన తర్వాత మీరేం చేశారు? ఆయన నేర్పించిన తర్వాత ఆయన ఏదైతే చెప్పిండో అవి తీసుకొచ్చుకొని చేసుకునే వాళ్ళం. అప్పుడు కరెక్ట్గా వచ్చినాయి. లేబుల్ లేకుండా చుట్టుపక్కల ఊర్లోనే అమ్మేటోళ్ళం అనమాట. అప్పుడు ఎట్లా అమ్మిండ్రు మరి? అది ఇది ఉందని ఎట్లా తెలిసింది? అంటే మేము చెప్తాం కదా మేడం, మేము చేస్తుంటే చూస్తుంటారు, స్మెల్ వస్తుంటది, మంచిగా ఉందని వాడేవాళ్ళు. ఎవరైనా కావాలంటే ఇంకా 5 లీటర్స్ 10 లీటర్స్ మాకు నెల బత్తం చేసియండి అని ఉప్పలకు పోయి కూడా చేసి ఇచ్చి వచ్చేవాళ్ళం. ఫస్ట్ ఉప్పల్లో ఉన్నవా, ఆ ఉప్పల్లోనే బట్టలు పెట్టుకొని జనాలు మంచిగా
మంచిగా అయింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండ్లు మారి ఇక్కడికి కీసరకు వచ్చినాము. ఉమ్, దాయారకు వచ్చి ఫస్ట్ ఉప్పల్లోనే ఉన్నాం. ఉమ్, కీసరకు మనకు రాంపల్ దాయాలో ఇండ్లు వచ్చింది గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఆయన ఇచ్చిన తర్వాత ఆ ప్లాట్ను కనిపెట్టుకుని ఆ అపార్ట్మెంట్లోనే చేసుకునే వాళ్ళం. చుట్టుపక్కల అందరికి చేసి ఎలా అండి ఎంత టైం పడుతుంది తయారవడానికి, ఏ విధంగా ఇది తయారవుతుంది అంటే టైం పడుతుంది మేడం. కొంచెం కొంచెం కలుపుకుంటా చేయాలి. ఏ డమ్మన అయితే ఒకసారి కాదు, అది కొంచెం టైం పట్టుద్ది. ఆరేటప్పుడు ఆరకొంది చేస్తూ ఉండాలి. ఒకసారి టైం పడుతుంది ఒక్కటి తయారు చేయడానికి మీకు? ఇప్పుడు పెనాయిల్ అయితే కొంచెం ఒక గంటలు పడుతుంది మేడం. రిమైనింగ్ కొదమ అయితే మాత్రం 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు. ఇదంతా చేయితోటే చేస్తారా మిషన్లో? మిషన్లు ఉంది మేడం. మొదట్లో మాత్రం చేయితోటి కర్రతోటి చిన్నగా మనం తిప్పుకుంటే చిన్న కర్ర అన్ని మిక్స్ చేసుకొని అందులో పోసి కర్ర తీసుకొని మంచి పైపు లాంటిది తీసుకొని తిప్పేవాళ్ళం. ఇప్పుడు మిషన్లు పెట్టి చేసుకుంటాను. ఓకే, మీకు ఎప్పుడు ఏం కష్టంగా అనిపించలేదా? స్మెల్స్ వస్తూ ఉంటాయి, ఏమనిపిస్తలేదు మేడం. ఏం లేదు, చాలా బాగుంది. చాలా బాగుందా? సో మరి మీరు జనాలకి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ గా అమ్మింది ఎంతకు అమ్మారు? మేము ఫస్ట్ అమ్ముకునేటోళ్ళం 50 రూపాయలకు అమ్మేవాళ్ళం. 50 రూపాయలకి. ఇప్పుడు జనరల్ గా ఎంతకు అమ్ముతున్నారు ఒక ప్రోడక్ట్ మీకు? ఒక ప్రోడక్ట్ మేడం మనకు పెనాయిల్ లీటర్ వచ్చేసి 75 రూపాయలు అమ్ముతాం. 75 లీటర్. మీకు తయారవడానికి ఎంత ఖర్చు అవుతుంది? మనం తయారవడానికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే ఓకే. బాటిల్ ఖర్చు అయిన పోతే 15 రూపాయలు మనకు మిగులుతాయి. అంటే ఇప్పుడు ఇదంతా న్యాచురల్ కెమికల్స్ ఏనా? న్యాచురల్ కెమికల్ మేడం. ఏంటేంటి ఏమేమి ఏమన్నా పేర్లు చెప్పగలుగుతారు? పేర్లు మేడం పర్ఫ్యూమే. ఓకే. వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఉంటుంది మేడం. సంవత్సరం 2 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది. ఓకే. ఎక్కడెక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అంటారు? మనము మరకలు ఎక్కడ టైల్స్ కింద అయితే ఆర్పీకి వాడకుండా మేడం, బాత్రూమ్ టైల్స్, కిచెన్ టైల్స్, ట్యాపులకు అన్నిటికీ వాడచ్చు. ఓకే. ఆర్పీకి వాడాల్సిన అవసరం లేదు. ఇంకా బాసన్లది అయితే మనం బాసన్లు వాడుకోవచ్చు. ఇంట్లో వాటర్ అలా మధ్యలో పోసి కూడా వాటర్ పోసి ఇండ్లు కూడా కడగచ్చు. కాంగో వచ్చేసి లైజాలకు మించింది మేడం. ఆ ఫ్లోర్ కిన్నర్ అంటే అంత బాగుంటది. అది 3 గంటలు ఎటుపోదు కాంగో ఫ్లోర్. అంటే ఇది మాకు ఎవరంటే బాంబే నుంచి వాళ్ళు ఎత్తుక్కుంటా మా కోసం వచ్చారు. వచ్చి వాళ్ళు మాకు పలాంది ఇట్లా ఉంటది, మీరు చేస్తామంటే మేము ఇస్తామని యూట్యూబ్లో చూశారు. మమ్మల్ని మాది నడిపించారు. అట్లా మన గ్రూపుల తరపునే మా మేడం సురేఖ మేడం డిఆర్డో మేడం వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా అమ్మ పలానోళ్ళు వస్తుండ్రు, మీరు ఇంప్రూవ్ కాండి అని చెప్పారు. వాళ్ళు ఆ యూట్యూబ్ని చూసి మాకు చాలా మంది వచ్చారు. వచ్చి మేము ఇస్తాం ప్రోడక్ట్, మీరు తయారు చేయండి, మేము మీకు సపోర్ట్ ఉంటామని చెప్పారు. బేగం బజార్ మాల్ 5 సంవత్సరాలు చేశాను. కొంచెం తేడా కొట్టింది. అయినా తెచ్చుకొని కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి నేను ఇస్తాను ప్రొడక్ట్. ఎంత ఆర్డర్ ఇచ్చారు మరి వాళ్ళు మీకు? వాళ్ళు మాకు 2 లక్షల వరకు ఇచ్చారు మేడం. 2 లక్షల వరకు. మీకు వచ్చిన పెద్ద ఆర్డర్ ఏంటి అండి? పెద్ద ఆర్డర్ అంటే శంషాబాదు, మియాపూర్, సాదినగర్ వరకు పోతాయి మేడం. అన్ని బాక్సులో పోతాయి. ఓకే. అట్లాంటివి మాకు విజ్ఞానం కాలేజీ 40,000 అట్లా. ఓకే. డెలివరీ ఉంటుందా? ఆన్లైన్ లో కూడా డెలివరీ చేస్తాం మేడం. ఎవరన్నా తెప్పించుకొని ఆన్లైన్ డెలివరీ అంటే చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఐఎంఎస్ బజార్ లో పెట్టినాక కొండాపూర్ నుంచి ఇక్కడ వాళ్ళు మంచిగా బాగుందని చెప్పేసి వాళ్ళు పాత కస్టమర్ కూడా మళ్ళీ ఇప్పటికి సంవత్సరం అవుతుంది అక్కడ పెట్టి, అక్కడ కూడా పాత కస్టమర్ కూడా మంచిగానే వస్తున్నారు. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుందండి ఒకవేళ కూడా డెలివరీ తీసుకోవాలి మీ దగ్గర నుంచి? అంటే మీరు పంపించడానికి? మేము పంపించడానికి అంటే వాళ్ళు ఓలో బుక్ చేసుకుంటారు మేడం. ఇది బండి వస్తుందంటే దగ్గర అయితే 1 గంట 2 గంటలలో పంపించేస్తాం. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నారు స్టార్ట్ చేసి? 15 సంవత్సరాలు. 15 మరి ఈ 15 సంవత్సరాలు ఎక్కడ కూడా ఆగలేదా? వెనకకి చూసి ఎక్కడ ఏం ఆగలేదు. అంత మంచిగానే నడుస్తుంది. ఎంత వరకు లాభం ఉంటుంది? పర్ మంత్ ఎంత సంపాదిస్తూ ఉంటారు మేడం? మేము డైలీ మంచిగా 1 కనుక 1,50,000 కూడా ఉంటుంది. అన్ని పెట్టుబడి పోంగు మేము కట్టుకోవాలి. గ్రూపులలో లోన్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు మినిమం వచ్చేసి గ్రూపుల లోనే 50,000 కట్టాలి. అవన్నీ పోగా 50,000 ఇంట్లో ఖర్చులకు వెళ్ళి తగినాక అవి ఆడికైతుంది. 1,00,000 వరకు మనము సంపాదించవచ్చు. సో మరి ఇంకేం చేస్తూ ఉంటారండి మీరు? మీ పిల్లలు ఏం చేస్తారు? పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది మేడం. చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆయన 2 సబ్జెక్టులు అంటే దాంట్లో రాస్తున్నాడు ఇప్పుడు. పెద్ద అబ్బాయి ఎక్కడన్నా ఆర్డర్లు ఉంటే ఇట్లా వెళ్ళిపోతుంటాడు. మరి మీ ఊళ్ళో ఏమనలేదా? మీరు ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఏమంటారు ఇవి చేస్తూ ఉంటే ఎందుకు ఇక్కడే ఉండి మనకు వచ్చిన పని చేసుకోకని ఏమనలేదు మేడం. మంచిగా బాగానే జరిగింది. ఈ రోజులలో అయితే మాత్రము
ఆడవాళ్ళని బయటికి పంపించాలంటే భయపడేవాళ్ళు. ఆ! మా వారందు తోడు ఉండి సపోర్ట్ ఇచ్చి హ్మ్. మమ్మల్ని బయటికి పంపించడం, మాకు నేర్పియడం, మాకు సపోర్ట్‌గా ఉండి చేశారు. ఓకే. మీ ఆయన మంచి సపోర్ట్ ఇచ్చిండు అవును. మీకు. మంచి సపోర్ట్ ఇచ్చారు మేడం. ఓకే. దాంతో పాటు మన సార్ వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న పెట్టిన పథకం మీద, హ్మ్. సీతక్క చేసిన ఈ పథకం మీద హ్మ్. చాలా మంచిగా అయింది. మరి ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటే హ్మ్. కస్టమర్స్ మన దగ్గరకు రావాలి అంటే మన క్వాలిటీ బావుండాలి కదా! హ్మ్. సో, మరి క్వాలిటీ బావుండడానికి మీరేమేమి చేస్తూ ఉన్నారండి? మేము క్వాలిటీ బాగుండడానికంటే దాంట్లో ఏం ఎక్కువ తగ్గులు ఏం లేకుండా మేడం, హ్మ్. సమానం వేయడంలో మేము మంచిగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ల్యాబ్ టెస్ట్ కూడా పోయింది. సో, ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్ చేయించి మీరు అమ్ముతూ ల్యాబ్ ఉన్నారు. టెస్ట్ చేసి అమ్ముతాం మేడం. ఓకే. హ్మ్. అండ్ ఇప్పుడు వాషింగ్ మిషన్‌లొచ్చాయి. అందరూ కూడా మంచి మంచి స్మెల్ రావాలి అని యూజ్ చేస్తూ ఉంటారు కదా! అవును మేడం, మీ దాంట్లో స్మెల్ మంచిగా వస్తదా? ఏముంటుంది మంచిగా వాషింగ్ ఉంటుంది మిషన్? మేడం. ఏం లిక్విడ్స్ మీరు వాషింగ్ మిషన్‌కి సజెస్ట్ చేస్తారు? ఆ, మీరేం? బయట దానికంటే కూడా మేడం సేమ్ వాళ్ళు మంది ఒకటే చేసిండ్రు, మేము చెక్ చేసి చేసినాము. హ్మ్. వాళ్ళు చేసిందంటే మంది పరిఫ్యూమ్తో బాగుంటుంది, పలచగా లేకుండా చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. హుహు. ఆరబెట్టి చేయాలి. ఏకదమ్మన పోసి మిషన్లలో పిలిచి పోసింది కాదు. ఓకే. వారం రోజులు పట్టుద్ది. దేనికి దానికి సెపరేట్ ప్రాసెస్ ఉంటదా ఆ, అండి? ఇప్పుడు దేనికి ఫినాయిల్‌కి ఆ, అండ్ అలాగే ఫ్లోర్ క్లీనర్‌కి. దేనికి మేడం, హుహు. దేనికి అలాగ ఉండాల్సిందే. అవునా? దాంట్లో కొంచెం అది ఇది కలిసిందంటే కూడా హ్మ్. మాల్ ఖరాబ్ అవుతుంది. అంతేనా? అంతే. అలా ఎప్పుడైనా ఖరాబైన సందర్భాలున్నాయా? లేదు మేడం, మాకు ముందే ట్రైనింగ్ చెప్పాడు. హ్మ్. అట్లా చేయలేదు. మిషన్లు ముందు అన్ని కడిగి పెట్టి శుభ్రం చేసి పెడతాం. ఎన్ని రోజులు నేర్చుకున్నారండి ట్రైనింగ్ మీరు? మాకు 4 రోజులు పట్టింది మేడం. ట్రైనింగ్ హ్మ్. ఇద్దరు ఇద్దరం. మీరు ఇద్దరం హస్బెండ్ ఫ్యామిలీ తోటి ఓకే నేర్చుకున్నారు. ఆ. నేర్చుకున్న తర్వాత వెంటనే ట్రై చేయంగానే వచ్చేసింది. ట్రైనింగ్ చేయంగానే వచ్చేసింది. బొక్కులో రాసుకొని ఆయన చూపిస్తున్నాడు, ఆ. నేను ఇట్లా అని చెప్పేసి నేను అందాసగా చేసేదాన్ని. మరి మీకు ఆ కొలతలు అవన్నీ మీరు ఎంతవరకు చదువుకున్నారా మీరు? లేదు మేడం, మరి ఆ కొలతలు ఇవన్నీ ఎట్లా అందాసగా చేసేస్తాం మేడం, చూస్తే చాలు నాకు. అంటే ఇప్పుడు అందాదుగా అంటే ఇప్పుడు ఇంత పెద్ద 1 లీటరు 10 లీటరు 20 లీటరు చేస్తూ ఉంటారు. అంటే ఈ గీత వరకు ఇంత పోసుకుంటే ఇది సరిపోద్ది ఓకే. అన్నది అందాస నాకు. సో అట్లా ఆ కొలతలు బట్టి ఆ చేసుకున్నారు. కొలతలు బట్టి చేసుకున్నాం. బాగానే చేశారండి. సో ఫైనల్గా ఎవరికైనా కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి మీలాగానే ఎంతో మంది మహిళలు ఇంట్లో ఉంటారు. అవును ఏదన్నా మేడం, ఒకటి- ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేయాలని, మా మహిళా గ్రూప్లోనే మా 10 మంది సభ్యులకే పని కల్పించాలని ఆశ ఇంకా ఉంది. వాళ్ళకి ఏదన్నా ఇంకా సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ అయితే మిషన్లు అయితే ఇప్పించాము, మ్మ్. మిషన్లు కుట్టుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఇంకా ఏదైనా పని చేసుకోవాలి, భారం కలిగి ఆశ పెరగాలి వాళ్ళకు కూడా, కానీ సంతోషిస్తున్నాం. చాలా బాగా అంటే అసలు మీలాంటి వాళ్ళు అయితే ఎంతసేపు పని చేసుకున్నామా అని అనుకుంటారు కానీ ఒక వ్యాపారం వైపు రావాలి, దానికి మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి. అవును మేడం. ట్రైనింగ్ తీసుకొని ఇంకా ఇలా చేస్తున్నారు అంటే ఆ టైంలో మంచి. 75,000 అయింది మేడం. మ్మ్. ట్రైనింగ్కు మ్మ్. 75,000 అయింది. నేర్చుకొని మరి స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన. సూపర్ అండి. అట్లా. థ్యాంక్ యూ అంజమ్మ గారు.